శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే సార్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చంద్రబాబు గారిని మీట్ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ నేపథ్యంలో మీట్ అయ్యారంటారు? రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అంటే సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి, అలాగే అక్కడ ఏదో ఫిల్మ్ సిటీ ఏర్పాటు, ఓకే, ఇలాంటి అంశాల గురించి వాళ్ళ మధ్య చర్చ జరిగింది సీఎం గారికి సంజయ్ దత్కి మధ్య అనేది వినిపిస్తున్న మాట అండి. వాళ్ళు చెప్తున్న విషయం కూడా అదే. ఓకే, అంటే సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు వేళ్ళునుకోలేదు ప్రాపర్గా అనేది వాస్తవం. వైజాగ్లో రామానాయుడు గారికి సంబంధించి ఒక స్టూడియో ఉంది. అలాగే చిరంజీవి గారు ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేయడానికి వైజాగ్లోనే ప్లేస్ అడిగాడు ప్రభుత్వాన్ని. దానికి సంబంధించి కొంత పని జరిగింది. ఒక 2 కొండలు ఆ ఏరియాలో ఆయన సీరియస్గా ఒక ఫిలిం సిటీ లాంటిది ఏదో ప్లాన్ చేస్తున్నారు అనే ప్రచారం చాలా కాలంగా ఉంది. కానీ అధికారిక సమాచారం అది ఏ స్టేజ్లో ఉందనేది ఎప్పుడు ఎవరూ రివీల్ చేయట్లేదు బయటికి. ఓకే, కానీ వీటితో పాటు ప్యారలల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణంలో భాగంగా జనాల నుంచి అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ చాలా ఉంది. ఆయన 38,000 కోట్లు ముందే తీసుకున్నాడు. ఇప్పుడు ఒక 40,000 కోట్లు ఆల్రెడీ ప్రాసెస్లో నడుస్తోంది చర్చల్లో. సో ఇంత వాస్ట్ ఏరియాలో ఫిలిం సిటీని కూడా అక్కడ ఎమర్జ్ చేస్తారు. సినిమా స్టూడియోలు ఇవన్నీ అప్పట్లో ఎలాగైతే మెడ్రాస్ నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్కి తరలి వచ్చిందో, ఓకే, అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక సినిమా నిర్మాణానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కొంత సినిమా యాక్టివిటీ జరగాలి అనేది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలోనే దీనికి ఇప్పుడు సంజయ్ దత్ రావటము, చంద్రబాబుని కలవటము, ఇది జరగడానికి సరిగ్గా ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ ఇక్కడ గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. అవును సార్. ఆ వేదిక మీద నుంచి నందమూరి తారక రామారావు గారి స్మారక పురస్కారం అందుకున్నటువంటి చిరంజీవి గారు, ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమ గురించి పట్టించుకుంటే బాగుంటుంది, కళాకారుల్ని గౌరవించినటువంటి ప్రభుత్వాలు కలకాలం ఉంటాయి అనే ఒక నానుడిని పట్టించుకుని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మమ్మల్ని సత్కరిస్తున్నారు అని చెబుతూ నంది పురస్కారాలు ఇవ్వటం అనే ప్రక్రియ అక్కడ కూడా మొదలు పెడితే బాగుంటుందని ఆయన ఒక కోరికని చెప్పాడు అక్కడ వేదిక మీద చిరంజీవి గారు. అయితే ఇది జస్ట్ ఆయన అభిప్రాయంగా మాత్రమే బయటకు వచ్చింది. అది రకరకాల కాంట్రవర్సీ ఇలా వేదికగా కూడా మారింది ఆ మాట. కానీ వాస్తవానికి అడగవలసింది ఇదే. ఆయన అంటే ఏపీలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు అక్కడ, కందుల దుర్గేష్ గారు. ఆయన ఉన్నాడు, సినిమాటోగ్రఫీ శాఖ ఉంది. అది కేవలం అంటే ఒక అభిప్రాయం కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఉంది. పన్నులు ఇక్కడ కట్టట్లేదు, మీరు అందరూ హైదరాబాద్లో ఉంటారు, మీ యాక్టివిటీ అంతా అక్కడ నడుస్తుంది, కానీ డబ్బులు మాత్రం మేము ఇస్తున్నాం, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి మీరు హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నారు, ఇది మా రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది అనే ప్రశ్న ఆ రోజున ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా ఈ చర్చ జరిగేది. మీరు ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళి మెడ్రాస్లో ఉంటున్నారు, తమిళనాడు గవర్నమెంట్కి పన్నులు కడుతున్నారు అని. అది ఏ టైంలోనైనా ఒక చర్చ ఉంది. రెండోది, ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు కోరుకోవాల్సింది అదే. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏ యాక్టివిటీ చేస్తున్నారు, కేవలం నంది అవార్డులు మాత్రమే కాదు, సినిమా పరిశ్రమ అభివృద్ధికి అక్కడ కూడా స్టూడియో స్థలాల అలాట్మెంట్లు ఇలాంటివి ఇస్తే కొంతమంది ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉన్నారు. సినిమాలలో జీవితాన్ని వెతుక్కుంటున్నటువంటి చాలామంది యువత ఉంది, వీళ్ళు దానిలో ఎంగేజ్ అవుతారు. అలాగే ఎడిటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే విఎఫ్ఎక్స్ ఈ ఏరియాల్లో విపరీతంగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న బ్యాచ్ ఉంది. వీళ్ళందరికీ ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇలాంటిది ఒకటి ఓపెన్ అయితే వీళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. అక్కడ కేవలం హైదరాబాద్ సెంట్రిక్గానే వీళ్ళకి ఉపాధి అంటే కష్టం అవుతుంది. అక్కడ కూడా ఒక యాక్టివిటీ మొదలవ్వాలి ప్యారలల్గా సినిమా ప్రొడక్షన్కి సంబంధించి. సో స్టూడియో స్థలాలు, అలాగే ఒక ఫిలిం నగర్ ఏర్పాటు, నివాస గృహాలకి వాళ్ళు అవకాశం కల్పిస్తే కొంతమంది ఇక్కడ ఎంగేజ్ కాలేకపోతున్న వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పోటీ వాతావరణంలో ఇమడలేకపోతున్న వాళ్ళు కొంత అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రతిభా పాఠవాలను అక్కడ విస్తరించేటువంటి ఛాన్స్ దొరుకుతుంది. ఆ అవకాశం ఇవ్వాలి వాళ్ళు.
దీనికంటే కూడా థియరిటికల్ గొడవ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ జీవితం వేరు, తెలంగాణ సమాజం వేరు. ఆంధ్ర జీవితం వేరు, ఆంధ్ర సమాజం వేరు, అక్కడ సమస్యలు వేరు. కాబట్టి వాళ్ళ జీవితాన్ని ప్రతిబింబింపజేసే సినిమాలు అక్కడ వాళ్ళు ప్రొడక్షన్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసి తెలంగాణ సమాజం గురించి మాట్లాడి తెలంగాణ సమస్యల్ని ప్రజలకు తెలియజేసే సినిమా నిర్మాణం ఇక్కడ జరగాలి. ఇప్పటి వరకు జరగలేదు అది. అంటే సీరియస్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమ కాలంలో చాలామంది సినిమా పరిశ్రమకు సంబంధించిన తెలంగాణ వారు ఈ మాటలు బలంగా మాట్లాడారు. నరసింహరావు గారి దగ్గర నుంచి అందరూ. ఓకే. వాళ్ళందరూ తెలంగాణ సమాజం తెలుగు సినిమాలో ప్రాపర్గా రిఫ్లెక్ట్ కావడం లేదు, కాబట్టి ప్రత్యేక తెలంగాణ, మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాని మీద దృష్టి పెడతాం అని మాట్లాడారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఈ దశాబ్దన్నర అవుతోంది. ఈ 13-14 సంవత్సరాల్లో జరిగినదేమీ లేదు. ఒక్క సినిమా కూడా రాలేదు. అంటే ఎవరితో ఈ విషయం మాట్లాడినా కానీ ఏదో 1-2 సినిమాలు ప్రస్తావిస్తారు అంతే. అంతకు మించి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎల్లమ్మ అని ఒక సినిమా చేస్తున్నాడు వేణు. అతను ఇంతకు ముందు దిల్రాజు గారి బ్యానర్లోనే ఒక సినిమా చేశాడు, బలగం అనే పేరుతో. ఆ బలగం సినిమా పేరు తప్ప ఇంకొక తెలంగాణ నేటివ్తో ప్రాపర్గా తీసిన సినిమా అనేది బయటకు రావడం లేదు. అడపాదడప కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, జాతిరత్నాలు ఇలాంటి సినిమాలు కొంచెం ఆ ఏరియాలో. కాకపోతే ఆ సినిమాల మీద ఒక ఇబ్బంది ఉంది. ఇప్పుడు తిరువీరు నటించినటువంటి సినిమాల్లో కూడా తెలంగాణ కల్చర్ అంటే ఇదేనా అని చెప్పి, అంటే కుర్రాళ్ళు తాగటము, రోడ్ల మీద కొంచెం అలా తిరగటము, ఈ తరహా కథలే తెలంగాణ జీవితంగా ప్రొజెక్ట్ అవుతున్నాయి. రియల్ తెలంగాణ లైఫ్, తెలంగాణ జీవితాల్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసే సినిమాలు రావడం లేదు అనే విమర్శ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. కాబట్టి దాని మీద కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ ఉండాలి అని మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అది జరగచ్చు. అది ఆంధ్రప్రదేశ్లో కూడా జరగచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రేంజ్ ఫెసిలిటీస్ అవి ఏర్పాటు చేయొచ్చు. చేసి ఎవరైనా ఇక్కడ బిజీ అయిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంగేజ్ అవుతారు. అలా ఒక ఎక్స్పాన్షన్, ట్రేడ్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో భాగంగానే, ఉపాధి కల్పన బాధ్యతలో భాగంగానే అక్కడ కూడా సినిమా పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేయటము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయటము. రెండోది ఒక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. జగ్గైపేట వరకు వాళ్ళ పరిధి ఉంది, ఇది అమరావతి పరిధి. కాబట్టి ఆ ఏరియాలో ఎక్కడైనా వాళ్ళు ప్రాపర్గా సినిమా పరిశ్రమ కోసం కేటాయింపులు జరిపితే వీళ్ళకి గతంలో మెడ్రాస్ నుంచి డాన్సర్లను తెచ్చుకోవడం బర్డెన్గా మారేది. ఫైటర్లని హైదరాబాద్లో షూట్ అయ్యేటువంటి సినిమాలకు మెడ్రాస్ నుంచి డాన్సర్లని, ఫైటర్లని తెచ్చుకోవాల్సి వచ్చేది. అది ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ ఈ గొడవంతా ఉండేది. ఇప్పుడు జగ్గైపేట ఏరియాలో గనక వీళ్ళు రాజధాని పరిధిలో ఇలాంటివి చేస్తే హైదరాబాద్లో ఆల్రెడీ ఫిల్మ్ సిటీ వరకు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. అక్కడి నుంచి ఒక 2 గంటల ప్రయాణంలో చేరుకోగలరు వీళ్ళు. ఆ యాక్సెస్ ఉంటే వీళ్ళు ఇక్కడ మ్యాన్ పవర్ని అక్కడ వాడుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. అందుకని ఆ తరహాలో డిజైన్ చేయమని ఒక ప్రెజర్. ఇప్పుడు ఎలాగో ఆయన ఒక అడుగు ముందుకేసి సంజయ్ దత్తుని పిలవటం ద్వారా ఒక వ్యూహాత్మకమైనటువంటి పావు అయితే కదిపాడు చంద్రబాబు. కదిపి సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ చేయటం లేదు అనే ఒక వాతావరణం చిరంజీవి గారి మాటల ద్వారా గద్దర్ అవార్డుల ఫంక్షన్ వేదిక మీద నుంచి మాట్లాడిన చాలామంది అలా వ్యక్తీకరణ చేయటం. నారాయణమూర్తి మాట్లాడాడు. ఇది దీనికి సమాధానం ప్రాక్టికల్గా చెప్పాలి అనుకున్నాడు ఆయన. ఆ ప్రాక్టికల్ సమాధానమే ఇప్పుడు సంజయ్ దత్ రూపంలో మార్కెట్లోకి వదిలారు. దీన్ని వినియోగించుకుని ఇప్పుడు పరిశ్రమ పెద్దలు వెళ్ళి కలవాలి ఆయన్ని. అంటే నిజానికి నంది అవార్డులు ఈ ఇష్యూస్ గురించి కూడా నేరుగా చంద్రబాబుని కలిసి మాట్లాడిన సందర్భం లేదు. ఏది ఇండస్ట్రీ వైపు నుంచి ఒక కమిటీగా వెళ్ళి కలిసిన పరిస్థితి లేదు. ఇండివిజువల్గా కలిశారు. ఇండివిజువల్గా చాలామంది పెద్ద నిర్మాతలు చంద్రబాబుని వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ని స్ట్రైట్గా కొంతమంది ప్రొడ్యూసర్లు ఒక కూటమిగా వెళ్ళి మాట్లాడి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన సీఎం గారిని కలిస్తే బాగుంటుంది అని కూడా వ్యాఖ్యానించాడు. కానీ అది జరగల. అది జరగలేదు, మీరు ఎందుకు చేయలేదని పవన్ కళ్యాణ్ ఆ మధ్య మాట్లాడాడు.
ఇప్పుడు జనసేనకు సంబంధించిన కందులు దుర్గేష్ గారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నాడు. అందుకని ఇప్పుడు వీళ్ళు చేయవలసిన పని, ఇప్పుడు సంజయ్ దత్ గారితో ఆయన ఒక ఓపెనింగ్ చేసి విషయాన్ని ఓపెన్ చేశాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం. మా దగ్గరికి అంటే నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ సినిమా మేకింగ్కి సంబంధించిన అన్ని విభాగాలు మేము ఇక్కడ ఏర్పాటు చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారము ప్రోత్సాహం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేశాడు. ఓకే, దాన్ని ఇమ్మీడియట్గా అందిపుచ్చుకునే యాక్టివిటీ మొదలవ్వాలి. ఇప్పుడు దాని మీద డిస్కషన్ జరగటము, లేకపోతే మమ్మల్ని పిలవకుండా సంజయ్ దత్తుని అప్రోచ్ అవ్వటం, ఆయన రావటం, దీని మీద ఒక రాజకీయం చేయటం అనేది పక్కన పెట్టేసి ఓకే, ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు కూడా ఒక కమిటీగా ఫామ్ అయిపోయి వెళ్ళిపోయి మాట్లాడవచ్చు. ఆంధ్ర సినిమా, తెలంగాణ సినిమా ఇవి రెండు విడివిడిగా ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు పాన్ ఇండియా సినిమా అంటే దానికి ఒక ప్రత్యేకమైన కథ ఉండాలి. అంటే మనం ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగే ప్రేమ కథని మనం గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఎలా చెప్పగలం? అందుకని పాన్ ఇండియా కోసం ప్రత్యేక కథలు తయారు చేయాలని కొంతమంది పెద్ద డైరెక్టర్లు మాట్లాడేస్తున్నారు, కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళు ఎక్కడో ఇటలీలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగినటువంటి ఒక ప్రేమ కథని కూడా సినిమాగా తీసి ప్రపంచ ప్రేక్షకులు అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళిన చరిత్ర ఉంది మనకి. సో మీరు లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పగలం అనేది చెప్పాలి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు కూడా గ్లోబ్లోనే ఉంది. అది ఆ ఊళ్ళో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకుని మీరు సినిమా తీసి గ్లోబల్ లెవెల్లో ఒక డిస్కషన్ రేపడానికి అవకాశం ఉంది. ఆ లెవెల్లో మీరు కథని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటే సినిమా తీయొచ్చు. లోకల్ కథలని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనే దాని మీద కసరత్తు జరగాలి, కానీ గ్లోబల్ మార్కెట్ కోసం ఒక విచిత్రమైన కథలేవో తయారు చేయటం అనే ప్రక్రియ ఆలోచించడంలోనే తప్పు ఉంది. ఇలా ఇండస్ట్రీలో చాలా అపసవ్య ధోరణులు కొన్ని ఉన్నాయి. వీటిని పక్కన పెట్టాలి, ముందు పక్కన పెట్టాలి. దొరికిన అవకాశాన్ని దొరికినట్టు వినియోగించుకుని ముందుకెళ్ళాలి. ఆ ముందుకు వెళ్ళటానికి చంద్రబాబు గారు ఒక ఓపెనింగ్ ఇచ్చాడు ఇప్పుడు. ఓకే, దాని మీద చర్చ మానేసి ఇమ్మీడియట్గా కొంతమంది వెళ్ళి కలిసే ఆయన్ని దుర్గేష్ గారిని కలిపి కూర్చోబెట్టి, అయ్యా మేము మీ స్పందనని మేము రిజిస్టర్ చేసుకున్నాం, మాకు అర్థమైంది, మీరు సంజయ్ దత్తో కలిసి మాట్లాడిన, అలాగే అక్కడ ఒక ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన చర్చ, బాంబే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఆయన్ని కలవటము, ఈ వ్యవహారాలు ప్రస్తావిస్తూ గతంలో జరిగినటువంటి యాక్టివిటీ, దీన్ని కేవలం నంది పురస్కారాలకు పరిమితం చేయకుండా పరిశ్రమ విస్తరణకు సంబంధించిన ప్రయత్నంగా మొదలుపెట్టి చేయగలిగితే ఈ వాతావరణం మంచిదే. దీన్ని వినియోగించుకోవాలి పరిశ్రమ. వినియోగించుకుంటే అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చాలామంది యూత్ ఇప్పుడు ఈ రంగంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఇన్స్టిట్యూట్లలో తయారై. వాళ్ళందరికీ ఒక సువర్ణావకాశంగా మారుతుంది ఇది. సో మేము ఏడాదికి ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకుంది గవర్నమెంట్ అక్కడ. వాళ్ళకు కూడా ఇది ఒక అచీవ్మెంట్గా ఉపయోగపడుతుంది ఇమ్మీడియట్గా కనుక జరిగితే. సో చంద్రబాబు గారి నిర్ణయాన్ని పట్టుకుని ఏ మేరకు పరిశ్రమని ముందుకు నడిపించడానికి సినిమా పరిశ్రమ కదులుతుంది అనేది చూడాలి ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.